హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆనంద బృందావనం. నేనైతే ఈరోజు సొరకాయ పాయసం చేశాను. ఆనపకాయ అని కూడా అంటారండి. ఈ సొరకాయ పాయసం చాలా బలమైన ఆహారం. మీరు కూడా చేసి ఫుల్ వీడియో చూసి చేసి మీరు కూడా మీ వాళ్ళకి మీ పిల్లలకి పెట్టండి. చాలా మంచి ఆహారం అండి అది. ఇదిగోండి సొరకాయ ఈ సైజు ముక్క తీసుకున్నాను నేనైతే. మీరు ఇంట్లో ఉన్న దాన్ని బట్టి చేసుకునే దాన్ని బట్టి ఎంత ముక్క అయినా తీసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇదైతే తురమొద్దు, తురిమితే నీరు వస్తుంది. నేనైతే మిక్సీ వేస్తున్నాను. పులుకులుగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. దీనికి సొరకాయ కప్పు సొరకాయ తురుముకి కప్పు పాలు, అరకప్పు బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, పెసరపప్పు. జీడిపప్పు అయితే వేయించాము, తురుము పక్కన పెట్టేసాం. తురుము కూడా అదే నెయ్యిలో తురుము కూడా వేసేసి వేయించాలి. వాటర్ ఉంటుందంటే కొంచెం లేటే పట్టిద్ది. ఇదిగోండి పెసరపప్పు కడిగి శుభ్రంగా 2 స్పూన్లు తీసుకొని నానబెట్టేసేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇది వేగిందండి, ఇది తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం అనమాట. గిన్నెలో పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి కాగనిద్దాము. చాలా బలమైన ఆహారం, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి దీంట్లో తురుము వేసేద్దాం. నీళ్ళు కాగినవి తురుము వేసేసి ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేద్దాం. 2 కలిపి ఉడకనివ్వాలి కాసేపు. దేనికి అదైతే ఉడకనివ్వద్దు, 2 కలిపే ఉడకాలి. నానబెట్టి వేసేయచ్చు, ఉడుకుతాయి తొందరగా. బెల్లం కూడా వేసాం కాబట్టి బెల్లం కూడా కరిగి ఉడకాలి. ఉడికితే బాగుంటుంది. వేయగానే ఏది దించొద్దు. ఇది ఉడికినాక అప్పుడు పాలు పోద్దామండి. ఇప్పుడైతే ఉడికితుంది, పాలు పోసేద్దాము. పాలు పోయగానే దింపొద్దు, పాలు పోసినాక కూడా కాసేపు ఉడకాలి. కొంతమంది పాలు ఇరుగుతాయి అంటారు ఉడికేటప్పుడు, బెల్లం వేస్తే. కాదు, చాలా బాగుంటుంది. ఎగరవు. ఇప్పుడు ఉడికిందండి, గిన్నెలో తీసుకున్నాము. జీడిపప్పు, బాదం పప్పు వేసేద్దాం దాంట్లో. చాలా టేస్ట్గా బలమైన ఆహారం. తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టండి. దీన్ని చూసినాక ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిద్దని చేశాను. గొంతు అయితే బాగలేదండి, అయినా చేశాను. తప్పకుండా మీరు అందరూ చూసి ట్రై చేసి చూడండి. బలమైన ఆహారం ఎప్పుడైనా చేసుకొని పిల్లలకు పెట్టచ్చు, మనం తినొచ్చు. చాలా బాగుంటుంది.